హలో ఆల్. ఈరోజు చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దాము. చాలా సింపుల్గా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందన్నమాట. తయారు విధానం చూసేద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని కూడా దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బోన్లెస్ అన్నమాట. సో దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసాం కాబట్టి. ఇది ఫ్రై అయ్యాక పక్కకు జరిపేసి దీనిలోనే ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను. అంటే మనం తీసుకునే రైస్ని బట్టి ఎగ్స్ క్వాంటిటీ అనేది మనం పెంచుకోవచ్చు. రైస్ని బట్టి ఒకటా రెండా మూడా అని కూడా మన ఇష్టం అనమాట. ఇది జస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక క్యారెట్ ముక్క కట్ చేసి వేసుకున్నాను. పెద్ద క్యారెట్ అయితే హాఫ్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. అలాగే ఒక పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక తీసుకున్న రైస్ కూడా దీనిలో వేసుకుంటున్నాను. అలాగే మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 చిటికెళ్ళ కారం, సోయా సాస్, కొంచెం వెనిగర్ వాడొద్దు. వెనిగర్ బదులు నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. సోయా సాస్ కూడా కొంచెం సరిపోతుంది అనమాట. రైస్ అయితే నేను ముందుగానే కుక్ చేసుకుని చల్లార్చి పెట్టుకున్నాను అనమాట. సో దీనిలోకి నిమ్మకాయ వాడుతున్నాను. పిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలంటే ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చికెన్ లేకపోయినా మనం ఎగ్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే దీనిలోకి టేస్ట్ మిరియాల పొడి అనమాట. మిరియాల పొడితోటి చాలా టేస్ట్ ఉంటుంది. రైస్ వేసాక హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ టాస్ చేసుకోవాలి. అలా అయితే పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ ఫుడ్.